పాకిస్తాన్‌కు చెందిన ఫహద్ అనే వ్యక్తి బంజారాహిల్స్‌లోని మౌంట్ బంజారాలో ఉంటూ కీర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మతం మార్చిన ఘటన ఒకటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కేసులో ఫహద్ మరో అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడంతో ఈ విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. అయితే కరాటే కళ్యాణి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ కీర్తి ఆమెతో కలిసి ఫహద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి లంగరోజు పిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట్రాములు మనతో ఉన్నారు. ఈ సంఘటన సార్ చెప్పండి సార్. మాకు రాత్రి ఒక కంప్లైంట్ వచ్చిందండి. కీర్తి జగదీష్ అనేట ఆమె ఫహాద్ అనేట అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది 2016లో. అంతకంటే ముందే 2006లో ఆమెకు ఒక అతనితో మ్యారేజ్ అయింది. అతడికి ఒక పాప కూడా పుట్టింది. ఆ పాప అప్పటికి 8 ఇయర్స్ ఉన్నది. ఆ 2016లో ఈయన ఫహాదు ఈ కీర్తి జగదీష్ అనేటోళ్ళు ఇద్దరు కూడా 24/7 అనే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ పని చేసేటప్పుడు వీళ్ళకు లవ్ ఎఫెక్షన్ ఏర్పడ్డదేమో. అప్పుడు వాళ్ళు ఆ భర్తకు డైవర్స్ ఇవ్వడం జరిగింది. ఆమె డైవర్స్ ఇచ్చిన తర్వాత ఇతనితో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ తర్వాత ఒక బాబు కూడా వీళ్ళకు జన్మించిండు. అప్పుడే ఆమె మ్యారేజ్ టైంలోనే ఆమె మతం అనేది కన్వర్ట్ అయింది. హిందూ నుంచి ముస్లింగా పేరు మార్చుకొని ఏదైతే నికానామా ఉంటుందో దాన్ని అంతా కూడా ముస్లిం సాంప్రదాయం ప్రకారమే చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని సర్టిఫికెట్లలో మాత్రం ఆమె ఒరిజినల్ పేరే ఉందంట. అది కూడా ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది మేము. అయితే అన్ని కొంతకాలం బాగానే ఉన్నారు వీళ్ళు. ఒక గత 2.5 ఇయర్స్ నుంచి కొంచెం గొడవలు జరుగుతున్నాయి మధ్యలో వాళ్ళకు. దాంట్లలో వాళ్ళకు ఒకరిపైన ఒకరికి మనస్పర్ధలు రావడం జరిగింది. ఆమె మీద ప్రతి చిన్న విషయానికి ఈయన అనుమానించడం, లేకుంటే నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని అనడము, ఆమె ఈయన అనడం ఈయన ఆమె అనడం ఇట్లా జరుగుతుంది. ఒక తర్వాత 2 months నుంచి ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు నేతాజీ నగర్లో ఉంటూ కింద ఫ్లోర్లో ఫహాద్ ఉండడం, పైన ఫ్లోర్లో ఆమె కీర్తి జగదీష్ ఉండడం జరుగుతున్నది. అయితే ఇతన్ని వేరే ఎవరితోటో ఏదైనా సంబంధం ఉండొచ్చు అని చెప్పేసి ఆమె ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో అతని మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టింది. అబ్జర్వేషన్ పెడితే రాత్రి అతను బంజారాహిల్స్ వెళ్ళి అయితే బంజారాహిల్స్లో జబీనా ఫాతిమా అనేట ఆమెతో ఉండడం అన్నీ చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ గొడవ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తే ఏంటంటే వీళ్ళు ఉండేది లంగరోజు పోలీస్ స్టేషన్ ఏరియా అని చెప్పేసి లంగరోజుకు పంపించడం జరిగింది. ఇక్కడ మేము వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఫర్దర్గా లీగల్ యాక్షన్ ఏది ఉంటే దాని మీద చర్య తీసుకుంటాం. ఫహద్ 1998 నుంచి సిటీలో ఉంటున్నాడని చెప్పి ఒకటి వినిపిస్తుంది. నిజంగా అంటే మెడికల్ వీసానా లాంగ్ వీసానా ఎలా వచ్చింది? అతను లాంగ్ వీసా మీదనే వచ్చిందని చెప్తున్నారు. ఈ తర్వాత అతను అప్లై చేసింది ఏంటంటే మన ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిండు. అతని పాస్పోర్టు తర్వాత అతని పాకిస్తాన్కి సంబంధించిన అన్నీ కూడా మన వాళ్ళ పాస్పోర్ట్ ఆఫీస్లో రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ చేసి 2018లో ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేసి అది ఒక కాపీ మనకు వచ్చింది. ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని విచారించవలసింది చాలా ఉంది. చాలా ప్రాంతాలు ఇప్పుడు టోలీచౌక్లో పారామౌంట్ కాలనీ కానీ ఇట్లాంటి ఏరియాల్లో కొంత అంటే అక్రమంగా ఉన్నటువంటి వీసా లేకుండా పాకిస్తాన్ ఒకటే కదా, ఉగాండా ఇట్లా చాలామంది ఉంటారు. ఇప్పుడు కాటన్ సర్చ్లో అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కాటన్ సర్చ్లో మేము కూడా వెళ్ళాం. అక్కడ మీరు అన్నట్టు ఉగాండా వాళ్ళు, తర్వాత ఈ కెన్యా వాళ్ళు, రకరకాల మనుషులు ఉన్నారు. మెడికల్ కోసం వచ్చి ఉన్నారని చెప్పేస్తే అప్పుడు వాళ్ళది కూడా చూస్తే కొంతమందికి వీసా అయిపోయింది. వీసా అయిపోయిన వాళ్ళకి వీసా డేట్ అయిపోయింది, వాళ్ళు రిటర్న్ వెళ్ళవలసింది. దానికోసం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ హోమ్లో పెట్టేసి హోమ్ నుంచి వాళ్ళకు అక్కడ నుంచి టికెట్ బుక్ రిజర్వ్ చేయించి టికెట్ ఇచ్చేసి వాళ్ళకు పంపించడం జరిగింది. ఇప్పుడు అట్లా ఎక్స్ట్రా టైం అంటే ఏదో డేట్ అయిపోయిన తర్వాత కూడా ఉండడం అనేది లేకుండా చూస్తున్నాం. ఫేక్ ఆధార్ కానీ ఇట్లా క్రియేట్ చేసుకుని ఉంటున్నా కానీ అట్లాంటి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది పంపించడం. ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేసుకొని మన దగ్గర అయితే ఎవరు లేరు. ఉంటే ఖచ్చితంగా అట్లా పంపిస్తాం వాళ్ళని.